45వ కీర్తన 45వ కీర్తన 9వ వాక్యం 10వ వాక్యం 11వ వాక్యం చదువుకుందాం. నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. గట్టిగా చప్పలు కొడదామండి, హుషారు చప్పలు కొడతాం. చేతులు పైకెత్తి బిగ్గరగా సరళ చెప్పండి, గట్టిగా సరళ చెప్పండి. ఓ చక్కటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి ఆ విషయం అని అంటే, నీ దయ నొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. తల్ల పైకెత్తి చూడండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయా దాక్షిణ్యం కలిగిన, చెప్పండి దేవుడు. ఆయన దయాళుడు, దయ చూపేవాడు, కనికిరపడేవాడు. మన పైన ఆయనకున్నటువంటి ప్రేమ చాలా అపారమైంది. దానికి కొలత ఎంతో తెలియదు. మొన్నటలా అవుట్లు పెట్టు. కొలత ఎంతో తెలియదు దానికి. దాని లోతు ఎంతో, దాని పొడిగి ఎంతో కూడా తెలీదు. అంతటి చక్కని అపారమైనటువంటి ప్రేమతో, అనురాగముతో, వాత్సల్యముతో, దయ మన పైన ఉంచి ఆయన దయచేత మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయన దయచేత దేవుడు మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. నీ సౌందర్యాన్ని ఆయన కోరుకున్నాడమ్మా. నీ స్వజనులు ఉన్నారే, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ తోబుట్టులు, నీ తల్లి, వాళ్ళందరిని విడిచిపెట్టేసి నేను సౌందర్యాన్ని కోరుకున్న రాజు దగ్గరకే, తల్ల పైకెత్తి వినాలి, నీ సౌందర్యాన్ని కోరుకున్న ఆ రాజు దగ్గరికి నువ్వు త్వరగా వచ్చేయాలి. నువ్వు వచ్చి ఆయన కుడి ప్రక్కన నిలబడాలి. చప్పట్లు కొట్టాను, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు పైకెత్తి గట్టిగా సరళ చెప్పండి. చాలామంది ఉన్నారంట. దేవుని యొక్క దయ నొందిన స్త్రీలు చాలామంది ఉన్నారంట. ఈ హోసన్న మందిరానికి వచ్చేవే, ఆ గడపలు అడుగు పెట్టింది మొదలుకొని నిన్ను నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క దయ నీ మీద ప్రత్యక్షంగాను పరోక్షంగా నా దేవుడు చూపిస్తున్నాడు. నీ పైన ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తున్నాడు. ఆయన ఇక్కడ చాలామంది ఆయన దయ నొందిన స్త్రీలు ఉన్నారు, ఆయన దయ నొందిన పురుషులు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన దయ నొందిన సేవకులు ఉన్నారు, ఆయన దయ నొందిన వాలంటీర్లు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారండి. మరి ఇంతమంది దేవుని యొక్క దయను పొందిన వాళ్ళు ఇంతమంది ఉంటే, ఆ రాజు ఒక్క అమ్మాయిని మాత్రమే, నీ సౌందర్యాన్ని కోరుకున్నాను, నీ అందాన్ని కోరుకున్నాను, నీ ప్రేమను కోరుకున్నాను, నీవంటే నాకు చాలా ఇష్టం, అందరిని చూస్తున్నట్లు అందరి మీద దయ ఉంది, కానీ ఈ అమ్మాయి మీద దయ కాదు కదా, లోతైన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అని మనం కొంచెం వాక్యాన్ని గమనిస్తే, నీ సౌందర్యం ఆయనకి అంత నచ్చింది. నీ సౌందర్యం అంత నచ్చింది. ఎలాంటి సౌందర్యం ఆయనకి నచ్చిందో, ఎలాంటి అలంకారం ఆయనకి నచ్చిందో, ఎలాంటి అలంకారం చేత అలంకరించబడితే అంతమంది స్త్రీలలో ఈ అమ్మాయిని మాత్రమే నీ తల్లిని విడిచిపెట్టేసేయి,
నీ స్వజ్జలను విడిచిపెట్టేసే, నీ బంధువులను విడిచిపెట్టేసే, నువ్వు నాకు కావాలి, నీ సౌందర్యం బాగుంది, నీ అందం బాగుంది, స్లిమ్గా ఉన్నావు, చక్కగా డ్రమ్ములాగా లేవు, చక్కటి ఫిజికల్, చాలా అందగత్తివి, చక్కగా సౌందర్యం ఉంది నీ దగ్గర గనుక వాళ్ళందరం విడిచిపెట్టి నా కుడి ప్రక్కన నిలబడమని పిలిచాడంటే అది ఎంత అద్భుతమైన పిలుపు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంతమంది స్త్రీలలో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఇంతమంది పురుషుల్లో ఎవరిని దేవుడు కుడి ప్రక్కన నిలిచుండేటట్లు పిలుస్తాడు? ఆయన మన కుడి ప్రక్కన నిలబడటం కాదు, మనమే ఆయన కుడి ప్రక్కకి వెళ్ళి నిలబడే ఒక స్థాయికి రావాలి. ఈరోజు మనమంతా చేతుల పైకెత్తాలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. మరి ఎవరు ఆయన కుడి ప్రక్కకి వెళ్ళి నిలబడగలుగుతారు? ఆ ఆధిక్యత, ఆ ధన్యత ఎవరికి ఉంటుంది? ఆ ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? ఆ మహత్తరమైన కృప ఎవరికి ఉంటుంది? ఆ అనురాగం ఎవరికి ఉంటుంది? చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఆమె అలంకరించుకుందంట. ఓఫీరు అపరంజితో అలంకరించబడిందంట. చప్పలకూడదాం కొంచెం గట్టిగానంట, గట్టిగా చప్పలకూడదు. ఓఫీరు చెప్పండి, అపరంజితో. ఓఫీరు అనేది ఒక దేశం. ఆ దేశం యొక్క బంగారం కానివ్వండి, మేలిమి బంగారం కానివ్వండి, సువర్ణం కానివ్వండి, అపరంజి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నాణ్యమైనవి. సొలొమోను సింహాసనాన్ని తయారు చేసేటప్పుడు ఓఫీరు దేశం నుంచి బంగారం తీసుకొని రాబడిందని రాస్తుంది. సొలొమోను దేవుని మందిరంలో కొన్ని ఉపకరణాలు చేసేటప్పుడు ఏ దేశం నుంచి అయితే ఆ దేశం నుంచి తీసుకుని రాలేదు, ఓఫీరు దేశం నుంచి స్వచ్ఛమైన బంగారం, అందులో కొంచెం కూడా కల్తీ లేనటువంటి బంగారం, స్వచ్ఛమైన నాణ్యమైన మేలిమి బంగారాన్ని, అపరంజిని తీసుకుని వచ్చి దేవుని మందిరానికి కావలసిన చక్కటి ఉపకరణాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఓఫీర్ దేశం నుంచి తాబడుతున్న ఆ బంగారం చాలా స్పష్టమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అపరంజి చేత అలంకరించబడి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడి రాజు దృష్టిలో దయనుంది, తల్లిదండ్రుల్ని, రక్త సంబంధుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య కుడి ప్రక్కకు వచ్చి నిలిచి ఉండేంత సౌందర్యం నా దేవుడు నీకు అనుగ్రహించునో కాక. విశ్వాసంతో చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి గట్టిగా. అలాంటి అలంకారం కావాలి. ఓపీరు బంగారం చేత, అపరంజి చేత అలంకరించబడిన దానా, నువ్వు అలంకరించబడాలి, మనం అలంకరించబడాలి. మన రాజు మన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి సౌందర్యం ఆయన కోరుకుంటున్నాడు, ఎలాంటి అలంకారం ఆయన కోరుకుంటున్నాడు. మీలో కొంతమందికి ప్రార్థనకు వస్తే ఎలా అలంకరించుకోవాలో మీకు తెలియదు, ఎలా అలంకరించబడాలో తెలియదు, ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలో మీకు తెలియదు. కొంచెం ఎర్రగా ఒక అమ్మాయి కనపడిందంటే ఇది పేరెల్లో ఒలిపోస్తుందేమో అనే మనుషులు ఉన్నారు ఈ రోజున. ఇది పేరెల్లో ఒలిపోస్తున్నట్టుంది, అదేదో 100 రూపాయలు మెడికల్ షాప్లో దొరుకుతుంది, దాని పేరు ఏదో ఉంది. ఏం పేరు దాని పేరు? ఫేర్వరా? దాన్ని తీసుకుని వచ్చి పూస్తే ఈ మూతి వరకు ఈ పెదాలు మాత్రం నల్లగా ఉంటున్నాయి, మిగతా అన్నీ కూడా ఏమో గొంగళ పురుగుల్లా కనపడుతున్నాయి. దూరం నుంచి చూస్తున్నాయి, గొంగళ పురుగులు ఏమో అనిపిస్తుంది. కంటి రెప్పల కింద నలుపు పోవట్లా, మెడ కింద ఉన్న నలుపు పోవట్లా, చెవులు వెనకాల ఉంటున్న నలుపు పోవట్లా, చెవులు ముందు మాత్రం తెల్లగా ఉంటున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు. సౌందర్యం అని అంటే పెదాల ఎరుపు కాదు. సౌందర్యం అని అంటే ఉట్టుపడి వచ్చే ముఖంలో ఉంటున్న గ్లామర్ కాదు.
మనిషి ఎర్రగా బుర్రగా కనబడాలి అనుకునేది కాదు. సౌందర్యము ఒక అలంకారం. అది ఎవరికో తెలిసినా మనుషులకి నచ్చేటట్లు కాదు, దేవునికి నచ్చేటట్లు, దేవుడు ఇష్టపడేటట్లు, దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకునేటట్లు, దేవుని నీ సౌందర్యాన్ని చూడంగానే నువ్వు నా కుడి ప్రక్కకు వచ్చి నిలబడు అని నీతో చెప్పగలిగినంత ఆత్మ సంబంధమైన సౌందర్యం కావాలి ఒక్కొక్కరికి. చేతుల పైకెత్తి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి, దగ్గరగా ఒకసారి చేద్దామండి. అలంకారం కావాలండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 2వ వాక్యం మనం కొంచెం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట రాస్తుంది. 21వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. కొట్టండి చప్పట్లు. ఎక్కడి నుంచి దిగి వస్తుందంట? దేవుని దగ్గర నుంచి దిగి వస్తున్న ఒక పెండ్లి కుమార్తె ఎక్కడ దిగి వస్తుంది? తన భర్త కొరకు ఏం చేయబడింది అంటామే? అలంకరించుకుంది. తన భర్త కొరకు అలంకరించుకుంది. భర్త కొరకు, లవర్ కొరకు కాదు. అక్కడ లవర్ అని రాస్తుంటే ఈరోజు నేను చాలా చెప్పుండేవాడిని, లవర్ కొరకు అని. భర్త కొరకు, సొంత మొగుడు, అద్దె మొగుడు కాదండి. చట్టబద్ధమైన భర్త, చట్ట విరుద్ధమైనటువంటి భర్త కాదు. తన భర్త కొరకు అలంకరించబడి దేవుని దగ్గర నుంచి దిగి వస్తున్న ఒక పెండ్లి కుమార్తె. ఆమె అలంకరించుకొని దిగి వస్తుందంట. ఎవరి కొరకు దిగి వస్తుంది? తన భర్త కొరకు అని రాస్తుంది. చూడండి, మీ సౌందర్యం ఏదైనా మీ భర్తకే నచ్చాలి తప్ప మీ పక్కింటోడికి నచ్చకూడదు. మీ సౌందర్యం ఏదైనా కానీ నీ భర్త, నా భార్య అలంకరించుకొని చక్కటి డ్రెస్ వేసుకుంటుంది, మంచి డ్రెస్ ఉంటుంది, నా భార్య ఎప్పుడు చాలా అందగత్తి అని ఇంట్లో రోతగా కనబడేటట్లుగా కాదంటండి ఈమె. తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె, భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. ఈ మాటలు మీకు అర్థమైంది ఏంటి? ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, కానీ వాళ్ళ భర్త దృష్టిలో ఎప్పుడు పెళ్ళి కూతురులాగా కనబడేటట్లుగా అలంకరించుకుంటుంది. కొట్టండి చప్పట్లో. ఎప్పుడు పెళ్ళి కూతురులాగా. కొంతమందిని చూస్తూ ఉంటుంటే ఇది పెళ్ళికి పోతుందో అర్థం కాదు, మనకే డౌట్ వస్తుంది. ఎప్పుడు చూసిన పెళ్ళి కూతురు చక్కటి బట్టలు, మంచి బట్టలు వేసుకుని చాలా చక్కగా అందంగా వాళ్ళు నడుస్తున్న వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ తీరు ఎదుటి వాళ్ళకి చూస్తున్నప్పుడు ఇలా ఉండాలరా పిల్లలంటే అన్నట్లుగా వాళ్ళ సౌందర్యం ఆ విధంగా కనబడుతుందండి. తన భర్త కొరకు అలంకరించబడినటువంటి ఏమండి ఒక పెండ్లి కుమార్తె వలె పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి దిగి వస్తుంది అని రాయబడింది వాక్యం. చేతుల పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నిజమే, మనకి ఎలాంటి అలంకారం కావాలి, ఎలా మనము అలంకరించబడాలి? ఈ రోజున మనం అలంకరించబడవలసింది ఆయన కుడి ప్రక్కన, దేవుని యొక్క కుడి ప్రక్కన, యేసుక్రీస్తు యొక్క కుడి ప్రక్కన మనం నిలబడాలి అని అంటే మనం ఎలాంటి అలంకారం కలిగిన వారంగా మార్చబడాలో ఒక 3 విషయాలు చెప్తాను. చేతుల పైకి తల్లి చెప్పండి, కొంచెం గట్టిగా అల్లెలు చెప్పండి. ఆయన కుడి ప్రక్కన నిలబడాలంటే నీవు ఆయన ఎదుట ఎలాంటి సౌందర్యాన్ని, ఎలాంటి అలంకారం కలిగి ఉండాలో ఈ రోజున మీరు తెలుసుకుని తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇంతమంది స్త్రీలలో దయనొందిన స్త్రీల వలె ఉంటావే కానీ ఆయన కుడి ప్రక్కన నిలిచి ఉండే ఆ మహిమ గెలినటువంటి వ్యక్తిగా మార్చబడాలని నీవు అంటాను. చేతుల పైకి తామని చెప్పుకోండి, విశ్వాసంతో చెప్పండి ఒక మాట.
ఆగ. విశ్వాసంతో చెప్పండి, నేను నా యేసయ్య కుడి ప్రక్క నిలబడతానని చెప్పండి ఒకసారి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నేను నా యేసయ్య కుడి ప్రక్క నిలబడతానని చెప్పండి ఒకసారి. చప్పట్లు కొట్టండి, విశ్వాసంతో చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, విశ్వాసంతో చెప్పండి, నేను నా యేసయ్య కుడి ప్రక్క నిలబడబోతున్నాను. విశ్వసించిన వాళ్ళు చప్పట్లు కొట్టి అనిపించండి, విశ్వాసంతో అనిపించండి. యేసయ్య కుడి ప్రక్క నిలబడే సౌందర్యాన్ని నా దేవునికి అనుగ్రహించును కాక. నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నీ తల్లిని విడిచిపెట్టు, నీ జన్మభూమిని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, ఆయనకి నమస్కరించు, ఆయనకి సాగిలపడు, ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన తరతరాలు యుగ యుగాలు నిన్ను ఏలుకోబోతూ ఉన్నాడు. ఆయన పెండ్లి కుమారుడిగా ఏలుకోబోతున్నాడు. ఆయన వధువు సంగముగా ఆయన యొద్దకు రావాలి. అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. ఒక అద్భుతమైన ఆశీర్వాదం నా దేవుడు కలిగిస్తున్నాడు. విశ్వాసుల దబల కొట్టండి, చేతులు పైకి దుస్తరాలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరి ఎలాంటి అలంకారం మనకు కావాలో ఒక 3 మాటలు చెప్తానండి. చూడండి, కీర్తన గ్రంథంలో 149వ కీర్తన 4వ వాక్యం చదువుకుందామండి. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. నోట్ చేసుకోండి ఆ మాటని. యెహోవా తన ప్రజల యందు ఏం కలిగిన వాడు అంట? ప్రీతి గలవాడు. ప్రీతి అనే మాటకు దాని అర్థమైనట్టే ప్రేమ కలిగిన వాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేంతో అలంకరిస్తున్నాడు అంటే ఇప్పుడు నోళ్ళు తెరిచి చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు, బాల్కనీలో కూర్చున్న వాళ్ళు అందరు కలిసి చెప్పండి. రక్షణతో అలంకరించుచున్నాడు. చేతుల పైకి తలలే చెప్పండి. దేంతో అలంకరిస్తున్నాడండి? దేంతో అలంకరిస్తున్నాడు చెప్పండి విశ్వాసంతో. దేంతో అలంకరిస్తున్నాడు? రక్షణతో అలంకరిస్తున్నాడు. కారణం ఏంటంటే యెహోవా తన ప్రజల ఎడల ప్రీతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన మీతో చెప్తున్న విషయం ఏంటంటే, నా ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజల్ని నేను ఎలా అలంకరిస్తానంటే రక్షణతో అలంకరిస్తాను. రక్షణతో. ఒక విశ్వాసి రక్షణ చేత అలంకరించబడాలి. రక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. రక్షణ అనే ఒక అనుభవాన్ని మనం పొంది ఉండాలి. రక్షణ మార్గాల్లో నడుస్తూ ఉండాలి. రక్షించబడిన ఒక స్థితిలోనికి రావాలి. సంఘానికి వస్తే సరిపోదు. సంఘానికి వచ్చిన ప్రతివారు అదిగో ఆయన కుడి ప్రక్క నిలబడాలంటే ఓఫీరు బంగారము చేత అలంకరించబడి ఎలాగైతే ఆయన కుడి ప్రక్క నిలబడుకుందో అట్లాగే మనము కూడా ఆయన కుడి ప్రక్క నిలబడటానికి మన తల్లిని, మన జన్మభూమిని, సమస్తాన్ని విడిచిపెట్టి, మన బంధువులను విడిచిపెట్టి, ఆచారాలను విడిచిపెట్టి, పద్ధతులను విడిచిపెట్టి, కులకట్టట్లు విడిచిపెట్టుకొని ఆయన కుడి ప్రక్కన నిలబడటానికి మనము సౌందర్యం చేత అలంకరించబడి, అది ఎలాంటి సౌందర్యం తెలిసినా ఆయన మెచ్చుకునే సౌందర్యం, ఆయన కోరుకునే సౌందర్యం మనకి కావాలండి. ఆ సౌందర్యంలో ఒకటేంటంటే రక్షణ అనే అలంకారం కావాలండి. ఏ అలంకారం అది? నోరు తెరిచి చెప్పండి కొంచెం బిగ్గరగా. రక్షణ. చూడండి, కొంతమంది సంఘానికి వస్తారు కానీ రక్షణ అనే అలంకారం కలిగి ఉండరు. బాప్తిస్మము అనే అలంకారం కలిగి ఉండరు. బాప్తిస్మపు మార్గాల్లో నడిపించబడరు. సంవత్సరాల తరబడి వస్తున్న బాప్తిస్మాలు పొందరండి. ఎందుకో నేను మీకు ఈ మాటలు చెప్తూ వస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనుకూలపరుస్తున్నాడు. బాప్తిస్మం పొందాలని మనసు నీకున్నా,
సాతాను కొన్నిసార్లు బాప్తిస్మం పొందనివ్వకుండా, రక్షణ చేత అలంకరింపబడనివ్వకుండా, ఆ రక్షణ మార్గాల్లో నడిపించబడనివ్వకుండా, సాతాను నీ రక్షణ జీవితాన్ని, నీ రక్షణ అనే అలంకారాన్ని పాడు చేసి, అదిగోండి నేను ప్రకటిస్తున్న యేసయ్య కుడి ప్రక్కన నిలబడనివ్వకుండా చేస్తాడు సాతానుడు. మరి ఎవరు నిలబడతారు నీ కుడి ప్రక్కన? యేసయ్య కుడి ప్రక్కన మనం నిలబడకపోగా బైబిల్ రాస్తుంది కదా, సాతాను వాడు కుడి ప్రక్కన నిలబడ్డాడు. మనం కుడి ప్రక్కన యేసయ్య నిలబడాలి, మన కుడి ప్రక్కన యేసయ్య నిలబడాలి, యేసయ్య కుడి ప్రక్కన మనం నిలబడాలి. కానీ ఎవరు ఆయన కుడి ప్రక్కన నిలబడతారంటే రక్షణ చేత అలంకరింపబడిన వాళ్ళంటే అండి. చేతుల పైకెత్త సరళి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళంట, బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళంట. బైబిల్లో 13 సంవత్సరాలు నిండితే మరి బాప్తిస్మానికి అర్హులు. నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు కాదులేండి, ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వాలి, సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఈ మధ్యలో మా అమ్మాయి బ్రేక్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. కొంచెం కాళ్ళు చేతులు వంకరలు మెలికలు తిప్పాలి, ఆ డ్యాన్స్ కొంచెం సరిగ్గా రావట్లేదంట. అవన్నీ మెలికలు తిరిగిన తర్వాత అప్పుడు ఆ పిల్ల బాప్తిస్మం తీసుకుంటుందంట. ఏంటి ఇప్పుడు ఎందుకండి, పెళ్ళయిన తర్వాత తీసుకుంటుందంట. పెళ్ళయిన తర్వాత తీసుకుని 2 పిల్లల కన్నా తర్వాత తీసుకుంటాను. ఇట్లాగే రకరకాలుగా సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. టీనేజ్ అని అన్నారు. టీనేజ్ అంటే ఏంటి? టీనేజ్ అంటే ఏంటి? 13, 14, 16, 17, 18, ఆ తర్వాత 20. ఇంకా 20 అనరు, ఇక టీన్ అని అనరు. టీన్ అని పదం ఎక్కడి నుంచి? 13 నుంచి 19 వరకు టీనేజ్ అని అంటారు దాన్ని. అందుకనే 13 అని దగ్గర స్టార్ట్ చేశారు. 13 సంవత్సరాలు, 13 నుంచి 19 వరకు టీనేజ్. 20 సంవత్సరం అడుగు పెట్టావంటే ప్రభుత్వం మీ ఇష్టం అని వదిలేసింది. ఇక మీరు ఎక్కడికైనా తిరగవచ్చు అంట, గాలికి తిరగవచ్చు అంట. 20 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు గాలికి తిరగవచ్చు, ఇక దానికి పోలీసు వాళ్ళు అడగరు, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అని మొత్తం మీద ఏంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు. ఎందుకంటే అది మన ఇష్టం కనుక. దేవునికి ఇస్తున్న దాన్ని రక్షణ చేత మనం రక్షించబడి బాప్తిస్మాన్ని పొంది ఆ రక్షణ చేత అలంకరించబడినప్పుడే నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య ఉన్నాడే, ఆయన కుడి పార్శ్వమందు నిలబడటానికి నీవు అర్హుడుగా మార్చబడతావు. నీవు చేతుల పైకితో సరిలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. 61వ అధ్యాయం 10వ వాక్యం. వాలంటీర్లు అందరూ కూర్చోండి. శృంగారమైన పాగా ధరించుకొనిన, శృంగారమైన పాగాను ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను, ఆ మాట నోట్ చేసుకోవాలి, పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరింపబడిన, ఆభరణముల చేత అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను, పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. ఫోటో చప్పట్లో హుషారుగా, సత్తు చప్పట్లు కొట్టద్దు. రక్షణ వస్త్రము నాకు ధరింప చేస్తున్నాడు. పెండ్లి కొడుకు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఎలాగ ఆభరణాలు ధరించుకుంటుందో మళ్ళా చదువు మాట. పెండ్లి కుమారుడు శృంగారమైన పాగాను ధరించుకుంటున్నట్లు పెండ్లి కుమారుడి రీతిగా ఆభరణములు ధరించుకునిన పెండ్లి కుమార్తె వలె ఆయన రక్షణ వస్త్రముతో నాకు ధరింపజేశాడు. నీతి అని ఒక పై బట్టను మీద ఇచ్చాడు. పై బట్ట. చేతులు పైకి తలలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏది పై బట్ట ఉందా? మన పరిభాషలో చెప్పాలంటే పై బట్ట అంటే సున్ని అన్నమాట.
ఏంటండి అది? సున్ని. అది ఎందుకు ఇచ్చారు? అది పై బట్టది, నీవు కప్పుకోవటానికి. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా, అంటే చప్పట్లు కొట్టండి. చేతులు పైకితో సరళే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ పై బట్ట పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అది పై బట్ట పరిశుద్ధాత్మకి సాదృశ్యం. మన ఎదలు, మన గుండెలు పరిశుద్ధాత్మ చేత మనం కప్పబడి, పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడి ఒక అద్భుతమైనటువంటి నడవడికి కలిగి నడిపించబడటానికి దేవుడు పై బట్టని మనకి ఒక రక్షణ వస్త్రంగా మనకు అనుగ్రహించాడు. చేతుల పైకి తల్లి చెప్పండి. బాప్తిసం పొందలేదు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? ఆ పిల్లకి సున్ని లేదని అర్థం. ఆ యవనస్తుడికి ఏమండి పై బట్ట లేదని అర్థం. పెండ్లి కుమారుడికి పాగా చాలా ప్రాముఖ్యం. ఆ పాగాలో చాలా అద్భుతంగా కనబడతాడు. ఇశ్రాయేలీయుల యొక్క సాంప్రదాయంలో ఏంటి, ప్రతి పెండ్లి కుమారుడికి పాగాని, తలకి పాగా ధరించాలి. అది చాలా విలువైంది. పాగాను ధరించుకున్న పెండ్లి కుమారుడు వలె, ఆభరణములు ధరించుకుంటున్న పెండ్లి కుమార్తె వలె ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. బాప్తిస్మాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. వాళ్ళందరి విషయంలో నేను చెప్తూ వస్తున్నాను. వాళ్ళు రక్షణ వస్త్రాన్ని ధరించడమే కాదండి, ఆ రక్షణ వస్త్రంతో పాటు నా దేవుడు పైబట్టని పరిశుద్ధాత్మను కూడా ఇస్తున్నాడు. ఆయన చప్పలగొట్టండి విశ్వాసంతో. రక్షణ పొందకుండా పైబట్ట లేదు. గుర్తుపట్టండి, రక్షణ పొందకుండా, రక్షణ వస్త్రం లేకుండా పైబట్ట లేదు. బాప్తిసం పొందిన తర్వాత ప్రతి మనిషికి దేవుడు ఇస్తుంది ఏంటి తెలిసిన? పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మని వరమ చేత మనం నడిపించబడాలి. అదొక వరం, అదొక పైబట్ట. కప్పుకోవటానికి, జీవితాన్ని కాపాడుకోవటానికి, పవిత్రపరచుకోవటానికి. నేను ఒక పెండ్లి కుమారుని, నేను ఒక పెండ్లి కుమార్తెని, నేను ఒక అద్భుతమైన ఒక వివాహం కొరకు సిద్ధపరచబడి, అదిగో నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమందు నిలబడే ఒక వ్యక్తిని నేను. చేతుల పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సంవత్సరాల తరబడి కొంతమంది సంఘాలకు వస్తున్నారు, బాప్తిస్మాలు పొందరు, పై బట్ట లేదనమాట, సున్ని లేదనమాట, రక్షణ పొందరు. సాతాను వాళ్ళ కుడి ప్రక్కన నిలబడ్డాడనమాట. బాప్తిసం పొంది ఏంటి చక్కగా జీవం కలిగినటువంటి దేవుని మార్గాల్లో నడిచి, దేవుని సన్నిధిని అనిపించి, మన అక్కర్లు, మనకున్నటువంటి సమస్యలు, శోధల నుంచి విడుదల పొందే ఒక దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇస్తుంటే దాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. బాప్తిసం చాలా విలువైంది. దేవుడిస్తున్న ఒక ఆర్డర్, అది దేవుడిస్తున్న ఆర్డర్. దాన్ని తప్పనిసరిగా నువ్వు నెరవేర్చాలి, ఆ చిత్తానికి లోబడాలి. బాప్తిసం లేకుండా రక్షణ జీవితాన్ని కొనసాగించలేవు. నువ్వు ఎంతకాలం భక్తి చేస్తున్నా బాప్తిసం పొందకుండా ఉన్నంత వరకు నీవు ఆయనకి కుమారుడిగాను, కుమార్తెగాను, ఆయనకి పెండ్లి భార్యగాను మార్చబడటం అసంభవం. సొంత ఇంట్లో తండ్రి తన కూతురు ఏదడిగినా ఇస్తాడు. పని మనిషి పిల్లలు వచ్చి అడిగితే ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడండి? ఎవడు? ఎందుకు ఇవ్వడు? పని మనిషి పిల్లలకి, సొంత కుమార్తెకి తేడా ఉంది. సొంత పిల్లలకి ఏమండి, పని మనిషి పిల్లలకి తేడా ఉంది. ఇంట్లో పాలేరుకి తేడా ఉంది. ఇంట్లో పని చేసే పనివాడికి తేడా ఉంది. సొంత కొడుకు ఎంత అడిగినా ఇస్తాడు. ఎందుకు తెలిసినా? వాడు నా కొడుకు కనుక. అది పనివాడు అడిగితే ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని అంటే, 100 రూపాయలు తీసుకోరా అని అంటాడు. ఇవ్వాల్సినంత ఇవ్వడు. నువ్వు బాప్తిసం పొందేవనుకో, నీవు ఆయనకి సొంత కుమారుడిగా మార్చబడబోతున్నావు. సకల ఐశ్వర్యము, సకల అష్టైశ్వర్యాలు, సకల ఆశీర్వాదాలు
బాప్తిస్మం ద్వారా నువ్వు దోచుకోబోతున్నావు నీవు ఈరోజు. విశ్వాసంతో చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే ఏంటనుకున్నారు? నీవు పెండ్లి కొరకు సిద్ధపడుతున్నట్టు. బాప్తిస్మం అంటే ఏంటనుకున్నావు? పై వస్త్రాన్ని ధరించినట్టు. బాప్తిస్మం అంటే ఏంటనుకున్నావు? ఆయన కుడి పార్శ్వమందు లేక ఆయన కుడి ప్రక్కన నిలబడే ఒక మంచి అధికారాన్ని, ఒక మంచి అనుభూతిని సంపాదించుకుంటున్నట్లు. చేతుల పైకి తల్లి చేద్దాం, కొంచెం గట్టిగా చేద్దామండి. రక్షణ చేత అలంకరించబడాలి, రక్షణ చేత అలంకరించబడాలి. ఎప్పుడు కాటికి వెళ్తా మనకే తెలియదు, ఎప్పుడు ఏ విధంగా పోతారో తెలియదు. బాప్తీసం పొందు అని అన్నాం అనుకోండి, మొహం ఎట్లా పెడతామంటే పిండాలు తినే నక్కలోను కుక్కలకు పెడతారు చూసి అట్లా పెడతారు మూతులు కొంతమంది. బాప్తీసం పొందు అని అంటే మూతి ముంగిసి మూతిలాగా పెట్టకపోతే ఏమైంది? బాప్తీసం పొందితే కదా నీవు యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమందు నిలబడే మంచి అవకాశం పరిశుద్ధాత్మ ఇవ్వబోతున్నాడండి. చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. కొట్ట కొట్ట హుషారుగా చప్పలు కొట్ట, హుషారుగా చప్పలు కొట్ట. గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టు. యేసయ్యా హృదయ నీవే కదా, విశ్వమంత ఈ నామము గణనీయము. చేతుల పైకి సరళ చెప్పండి, గట్టిగా చెప్పండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 29వ వాక్యం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. మళ్ళా చదవండి. యవనస్తుల బలము, యవనస్తుల బలము వారికి అలంకారము. కొట్టండి చప్పట్లు, గట్టిగా చప్పట్లు. దేని చేత అలంకరించబడాలంటే బలము చేత. మనము చెప్పండి, నోలు తెరి చెప్పండి, దేని చేత అలంకరించబడాలి? నోలు తెరి చెప్పండి అబ్బా. ఇదిగోండి, ఏదన్నా ఒక తెలుగు పదాలు మీకు అర్థం కావాలా? హలో, తలపైకి ఎత్తి ముందు చూడు, రాసేది పక్కన పెట్టు. నీకంటే ఎక్కువ రాస్తున్నాను. 22 సంవత్సరాల నుంచి నేను పుస్తకాలు రాసి పెట్టాను, ఎందుకు ఉపయోగపడాల. ఆ బొంగ మూతి పెట్టుకుని అట్లా చూస్తాను నా మొఖం వెనక్కి. అల్లే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. దేని చేత అలంకరించబడాలి? నోలు తెరి చెప్పండి, దేని చేత అండి? తెలుగు పదం మీకు అర్థం కావాలా? బలము అనే మాటనే బలం అని అనకూడదు. ఆ పదంలోనే ఉంది. ఏంటది? అది ఆ పదంలో ఉంది. ఆ పదాన్ని అనేటప్పుడు బలంగానే అనాలి. చెప్పండి, దేని చేత అలంకరించబడాలి? కొట్టండి చప్పట్లు మరి హుషారుగా. బలము, బలము చేత, బలము చేత అలంకరించబడాలి. ఒక యవనస్తుడు నెరసిన వెంట్రుకలు ఏంటంట? చెప్పండి, ఏంటండి? సౌందర్యం, సౌందర్యం. నెరసిన వెంట్రుకలు సౌందర్యం. ఎంత సౌందర్యం అంటే అంత సౌందర్యం. అది సౌందర్యం.
వృద్ధులకు సౌందర్యం. ఇంకా రాస్తుంది, నెరసని వెంట్రుకలంట వృద్ధులకు కిరీటము అని రాస్తుంది ఒక చోట. ఎక్కడది? సామెతలోనే ఉంటుంది. కిరీటం, నెరసిన తల వెంట్రుకలు. ఆ మాట చదవండి. ఎక్కడ? మన బైబిల్లోనే ఉంటుంది, తెలుగు బైబిల్లో ఉంటుంది. అది 16:31 అంట. నెరసిన వెంట్రుకలు, సొగసైన కిరీటం. చప్పలు కొట్టను కొంచెం గట్టిగా. సచ్చు చప్పలు కొట్టబాక. మీకు ఎవరికి లేవు, నాకు ఇచ్చాడు దేవుడు. ఒక కిరీటాన్ని పెట్టాడు నాకు. నేను సంతోషిస్తున్నా. ఇది డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఇది మీది మాత్రం డూప్లికేటే, నాకు తెలుసు. ఇందులో ఒరిజినల్ ఎవరో మనకు అర్థం కావట్లే. సొగసైన కిరీటం అంట, నెరసిన వెంట్రుకలు. ఈ మధ్యలో నేను విజయవాడకి వెళ్ళాను, చిన్న పని మీద వెళ్ళాను. నాకు తెలిసిన వాళ్ళ తమ్ముడు, అన్న ఒకసారి ఇంటికి రా అన్న, ప్రార్థన చేసి వెళ్తానంటే ఆ కాలువ గట్టు మీద ప్రార్థన చేసేదానికి నేను చిన్న పని మీద వెళ్ళానండి. డాక్టర్ని కలవద్దామని వెళ్ళాను. ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళాడు. వెళ్తే వాళ్ళ అమ్మ ఫోటో గోడ మీద పెట్టుంది. ఇదేంట్రా మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోయిందిరా అని అడిగాను. మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోయిందిరా అని అడిగాను. మా అమ్మ చచ్చిపోయి 1 నెలన్నర అయిందన్నా. బాగుంది కదరా అమ్మ, మొన్న మీటింగ్స్లో కనబడింది కదా, విజయవాడ మీటింగ్లో కనబడింది కదా, అమ్మ చనిపోవటం ఏంట్రా అని అడిగాను. ఏం లేదన్నా, అమ్మకి ఈ తలలో కొంచెం 4 తెల్లెంటుకలు వచ్చినాయి. ఆ తెల్లెంటుకలు వచ్చిన కారణం చేత తెల్ల జుట్టు అయిపోతుంది అని చెప్పి ఎక్కువ టెన్షన్ పడిపోయింది. షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోయింది అన్న. 4 తెల్లెంటుకలు వచ్చినందుకు చచ్చిపోయింది. గోడ ఎక్కింది. ఆ గోడకి పూల దండేసి పెట్టాడు కొడుకు. మరి అట్లా అనుకున్నప్పుడు మరి నేనే ఎప్పుడో చచ్చిపోవాలి. అప్పుడు నేను ఇప్పుడు కాదు కదా, క్రీస్తు పూర్వంలోనే చచ్చిపోవాలి. అప్పుడు నేను ఎప్పుడైనా బాధపడ్డానా? ఇది నాకు ఒక కిరీటంగా ఇచ్చాడు నాకు దేవుడు అండి. బైబిల్లో రాస్తుంది, మీకు ఇంకా పెట్టలేదు కిరీటం, తొందరగానే పెడతాడు మీ అందరికీ. నాకు వచ్చిన తర్వాత నాలాగా ఉండాలని కోరుకుంటాను తప్ప మీరు నల్లగా ఉండాలని నేను ఎందుకు కోరుకుంటాను? అర్థమవుతుందా? నాలాగా తెల్ల జుట్టు రావాలని కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. చెప్పుకోండి, ఆమెను చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. వస్తుంది 1 by 1, ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. అది 4 తెల్లెంటుకలు వస్తే చాలు, కూలబడిపోతాం మనం. ఓ పిల్ల కుర్చీలో కూర్చుంది, ఇంకొక పిల్ల కింద కూర్చుంది. ఈ కుర్చీలో కూర్చున్న పిల్ల కింద కూర్చున్న పిల్లకి తెల్లెంటుకలన్నీ పీకుతుంది. తెల్లెంటుకలని పీకటం, ప్లేట్లు పెట్టడం, పీకి ప్లేట్లు పెట్టడం. ఎందుకు? ఈ చికెన్ల వ్యాపారస్తులు వాళ్ళకి ఏమైనా ఇస్తుందండి? నాకు అర్థం కాదు. 4 తెల్లెంటుకలు వస్తేనే చాలు. సొగసైన కిరీటం మనకు సౌందర్యం. వాటిని పీకొద్దు, అట్లాగే ఉంచండి. ఎంతవరకు వస్తుందో రానివ్వండి. దాని గురించి దిగులు పడొద్దు. నాకు తెల్ల జుట్టు అయిపోతుంది, పాపిడి పండిపోతుంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, నన్ను అందరు కలిసి పెళ్ళి అవ్వలేదు, పాపిడి కూడా పాపిడి పండిపోతుంది అని ఒకవేళ అంటుంటే నీకు తగ్గవని దేవుడు తీసుకుని వస్తాడు ఒకరోజు. చేతుల పైకితో సెలవులే చెప్పండి. నీకు తెల్ల జుట్టు వచ్చి వాళ్ళని తీసుకుని వస్తాడు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ రాస్తున్న మాట, యవనస్తులకు చెప్పండి, బలము ఏంటంట? అలంకారం. యవనస్తులకి బలము అలంకారం. యవనస్తులు అంటే పెళ్ళి అయితేనే కాదు, పెళ్ళి కాకపోయినా ఒక ఏజ్ను చూసారా, 35 సంవత్సరాల వయసు వరకు
35 సంవత్సరాల వయసు వరకు, ఇక 36లోకి వస్తుందంటే తన యవనంలోంచి క్రిందకు దిగుతున్నాడు అని అర్థం. మధ్య వయసులోకి వస్తున్నాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ప్రతి ఒక్క వ్యక్తి యవనస్తుడని వాక్యం చెప్తుంది. పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వయసులో ఉంటున్న పిల్లలకి అంటున్నా, పిల్లలు కనకపోతున్నా, మనం ఉంటున్న ఆ వయసులో యవనస్తులుగా ఉంటున్న వాళ్ళకి ఆ బలము అలంకారం. యవనస్తులు ఒక వయసులో భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో వారు ఎలా ఉండాల్సిన బలము కలిగిన వారంగా, లేక బలాన్ని ఒక అలంకారంగా ధరించుకుని మనం ముందుకు వెళ్ళాలి. చేతులు పైకెత్తి సరల్లో చెప్తామండి, కొంచెం గట్టిగాల్లో చెప్తామండి, కొంచెం గట్టిగాల్లో చెప్తామండి. బలాన్ని అలంకారంగా ధరించుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఒక యవనస్తుడు కరాటే నేర్చుకుని కరాటే నేర్చుకుని మూలంలో ఉన్న ముసలమ్మను కొట్టాడంట ఒకడు. కరాటే నేర్చుకున్నానే, నా విద్యలు చూడు, మామూలు విద్యలు కాదు, చూడవే నా బాడీ చూడవే అని కరాటే నేర్చుకుని అది పాపం మూలన మూలుగుతా రేపో మాపో కాటికి పోవాలని ఏంటంటే ముసలిదాన్ని వీడు పాపం కరాటే నేర్చుకుని మూలన ఉన్న ముసలమ్మను కొడిచాడంట ఒకడు. అదే బలం అంటే అదే బలం అంటే ఏంటి? యోహాను పత్రికలు అంటాడు కదా, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కొట్టండి చప్పట్లు కొంచెం గట్టిగా. జయించే ఒక అనుభవం కావాలి యవనస్తులకి, జయించే ఒక అనుభవం కావాలి. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం జయించవలసిన ఒక బలాన్ని కలిగి ఉండాలి. ఎవరిని జయించాలి? మూలన్న ముసలమ్మను కొట్టి బుర్ర పగలు కొట్టి నా సత్తా చూడు, నా దమ్ము చూడు, కావాలంటే మూలన్న ముసలమ్మను కొట్టాను, నాకు బలం అంటే ఏమనుకున్నా, మూలన్న ముసలమ్మను కొడితే అది బలమా? దుష్టుని జయించటం, సాతాను ఇచ్చలు జయించటం, సాతాను యొక్క అధికారాన్ని జయించడం, సాతాను యొక్క పోరాటం మనపైకి వస్తుంది కనుక ఆ పోరాటాన్ని జయించగలిగినటువంటి ఒక బలము కావాలి నీకు. అది నీకు అలంకారంగా మార్చబడాలి. చేతులు పైకెత్తో సరళే చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళే చెప్పండి, మరోసారి వెళ్ళే చెప్పండి. దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చాడు. సంసోనికి దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన బలాన్ని స్త్రీల దగ్గరికి వెళ్ళి పాడు చేసుకోవటానికి కాదు, తనకుంటున్న శక్తిని ఇతర స్త్రీలకు ఇచ్చి, అన్య స్త్రీలకు ఇచ్చి తన జీవితాన్ని పతనం చేసుకోవటానికి కాదు. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన బలంతో ఏం చేశాడు? 300 నక్కలు పట్టుకున్నాడంట. పనికిరాని నక్కలు. బలం ఉంది కాదని అంటలా. అక్కడ నగురు వ్యాఖ్య అర్థమవుతుందా? బలం ఉంది. ఆ బలంతో ఏదైనా సాధించాలి. మంచి టాలెంట్లు ఇచ్చాడు దేవుడు. ఆ టాలెంట్లతో ఏదైనా సాధించాలి. మంచి చదువుకునే ఒక అనుభవాన్ని ఇచ్చాడు, దాంతో ఏదైనా సాధించాలి. నేను ఒక బలము కలిగిన వ్యక్తిని అని నీ కుటుంబంలో నువ్వు నిర్ధారణ చేయబడాలి. చేతులు పైకి తలలే చెప్పండి. 4 తట్టలు పెడితే మాత్రం 4 తట్టలు తింటావు. ఇక నేను చెప్పకూడదు మిగతాది. 4 తట్టలు, తట్ట తగ్గకూడదు. మళ్ళా 4 తట్టలు తగ్గకూడదు. తగ్గిందంటే వాళ్ళ అమ్మను మూతి పగలు కొడతాడు, వాళ్ళ నాన్న మూతి పగలు కొడతాడు. 4 తట్టలు తింటాడు. మళ్ళా నాది కాదన్నట్లుగా దుప్పటి కప్పుకుని అమాంతం పడుకుంటాడు. పని చెప్పి చూడు ఈ సోమరపోతుడికి. బలం ఉంది. నేను ఈ మాట అంటున్నానని మీరు ఏమనుకోవద్దు నాయన. ఒక్కొక్కరిని కనుక కోసామంటే వినుకొండ సరిపోయి అంత వస్తుంది మాంసముడికి. ఒక్కొక్కరిని కనుక కోసామంటే ఇంచుమించుగా 250 కేజీలు దున్నపోతు దిగినట్టు దిగుతారు కొంతమంది. మరి ఎందుకో మరి శరీరం పెరుగుతుంది,
బలం పెరుగుతుంది. దేన్ని సాధించేదానికి నాకు అర్థం కాదు. నేను అంటున్నానని మీరు అనుకోవద్దమ్మా. ఉన్న బలం అంతా కలుగుతుంది ఇక్కడ. నాకంటూ ఒక బలం ఉంది, కనబడని బలం. నాకు తెలుసు ఆ బలము చేత ఏదైనా సాధించగలను నేను. చేతుల పైకితో సరళి చెప్పండి. సంసోను బలవంతుడు. ఆ బలము చేత 300 నక్కలు పట్టుకున్నాడంట. 300 నక్కలు. ఏది ఎవరన్నా బలవంతులు ఎవరన్నా ఉన్నారో? యవనస్తుల్లో ఎవరన్నా బలవంతులు? ఎరా ఇక్కడ సుకుమార్ గారిని పంపిద్దాం, అక్కడ బలవంతుడు. ఇది వాడిని పంపించి ఈ వీధిలో అంబేద్కర్ కాలనీలో 2 కుక్కలు తోకలు పట్టుకుని రమ్మని చూద్దాం. ఆడ బలం ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్తాడు. ఆయన సంసోను నక్కలు పట్టుకున్నాడు, కనీసం కుక్కలన్నా పట్టుకోమని చూద్దాం. ఏది మీ బలం? ఏది? నక్క తోకలు పట్టుకోవటానికి, కుక్క తోకలు పట్టుకోవటానికి, దాని కొరక, వ్యర్థమైన దాని కొరకు కొంతమంది ఈ రోజున బలాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు ఉపయోగించవలసింది బలాన్ని ఎక్కడికో తెలిసినా ఫిలిస్తీన్ల చేతిలో నుండి తన ప్రజలను విడిపించటానికి ఉపయోగించవలసిన బలం అది. చేతుల పైకి సలహా చెప్పండి. పాపపు సంఖ్యలో ఉంటున్న వారిని విడిపించడానికి కావలసిన బలం, అక్రమాల మధ్యలో ఉంటున్న వారిని విడిపించడానికి కావలసిన బలం. ఆ బలము ఈ రోజున ఎంతమంది యవనస్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ దుష్టుని జయించబోతున్నారు. చప్పలు కొట్టండి విశ్వాసంతో. చప్పలు కొట్టండి. చేతుల పైకితో సరళ చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. 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 ఒకసారి మీరు ఆలోచించేయండి, ఆ బలం ఎక్కడ వాడుతున్నాం? దైవజనుడు పౌలు అంటున్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే నేను బలవంతుణ్ణి. రోగం ఉంది, శరీరాన్ని వేధిస్తున్న రోగము చేత నేను పీడించబడుతున్నాడు, కానీ తనకు ఒక బలం ఉంది. ఆ బలం ఏంటి తెలిసిన? ప్రార్థన. ఒక్కొక్క యవనస్తుడికి బలం ప్రార్థన, ఒక్కొక్క యవనస్తుడికి బలం దేవుని వాక్యం, ఒక్కొక్క యవనస్తుడికి బలం విశ్వాసం, ఒక్కొక్క యవనస్తుడికి బలం పరిశుద్ధత. ఇది మనకి బలమైన ఒక ఆయుధముగా మార్చబడాలి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. బలం అంటే కండలు తిరగటం కాదు. 2 కోళ్ళు లేపేస్తానన్నా నేను కనుక కూర్చున్నానంటే 2 కోళ్ళు లేపేస్తానన్నా. అది మామూలు కోళ్ళు కాదన్నా, బాయిలర్ కోళ్ళలో పెద్ద కోళ్ళు అన్నా. చిన్న కోళ్ళన్నీ ఉంటాయి, కొన్ని పెద్ద కోళ్ళన్నీ ఉంటాయి. 2 రకాలుగా వాడతారు కూరల్లో వాడేటప్పుడు. పెద్ద కోడినేమో బిర్యానీకి వాడతారు, చిన్న కోళ్ళేమో కూరలకు వాడతారు. పెద్ద కోళ్ళు అన్నారు, 2 కోళ్ళు లేపేస్తానన్నాను నేను. బలం ఉంది, ఎందుకు మనకు అర్థం కాదు. దేనికి ఉపయోగపడదు. శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి టాలెంట్స్ ఉన్నాయి, బాగా చదువుకున్నావు, ఒక స్థితికి వస్తున్నావు. సమాజంలో నీకంటే ఒక పట్టు కావాలి, నువ్వు ఒక స్థాయిని సంపాదించుకోవాలి. ఏదో ఊరికి పెరిగేలే అని అనుకుంటే సరిపోదు. అది ఆ బలము నీకు ఒక అలంకారంగా మార్చబడాలి. దేవుడు నన్ను ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ ఆరోగ్యం నాకు ఒక అలంకారం, దీని చేత నేను దాన్ని సాధించి ఒక విజయాన్ని సొంతం చేసుకోవాలి. నేను చేతుల పైకితో సరళ చెప్తానండి. కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి, గట్టిగా ఒక సరళ చెప్పండి. చూడండి, దావీదు జీవితాన్ని మనం గమనించుకుంటూ వస్తే అతను కూడా బలవంతుడే. ఇస్సాకు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆ దేశంలో ఉంటున్నటువంటి అబీమెలెకు రాజు ఏమండి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో నీవు మాకంటే నీవు బలవంతుడివి.
ఏ విషయాన్ని బట్టి, ఎలాంటి ఉద్దేశాన్ని బట్టి అతను చెప్పగలిగాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీవు బలవంతుడని ఇప్పుడు చెప్పాడు. ఎవరికి సాధ్యము కాని ఆ పంట ఏమని ఇస్సాకు వేశాడు. సాధ్యము కాని ఒక కార్యాన్ని చేశాడు. సాధ్యము కాని ఏమని ఒక విచిత్రమైన ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలిగాడు. తన తండ్రి బావులన్నీ కూడా పూర్తి చేస్తుంటే ఫిలిష్తీయులు సంవత్సరాల తరబడి పూడిపోయిన ఆ బావుల్ని ఇస్సాకు మరల తిరిగి ఆ బావులు తవ్వించి ఆ బావిలో నుండి జలగలిగినటువంటి ఊటలు రప్పించుకున్నాడు. చప్పట్ల కొట్టండి, కొంచెం కట్టుకోండి. పూడిపోయాయి. నేను చెప్తున్నాను, ఈ రోజున ఈ వినుకొండలో ఏ బావిలు పూడిపోయినాయి నాకు తెలియదు. నీ బలము చేత మరలా తిరిగి ఆ పూడిపోయిన ప్రతి బావులు త్రవ్వబడాలి. ఆ బలము చేత పంట పండాలి నీకు. ఆ పంట పండుతుంటే ఫిలిష్తీయులు అసూయపడాలి. అంతగా నా దేవుడు ఆస్వాదించును గాక. నీ బలము చూసిన ప్రతి వాళ్ళు భయపడాలి, ఆశ్చర్యపడాలి. కారణం తెచ్చిన నీ బలములో ఉంది. వీడు ఎక్కడి నుంచినా, ఏ ప్రాంతం నుంచినా, ఏ పరిస్థితులు ఉంటున్నా, ఎండిపోయిన భూమి మధ్యలో తన ఉంటున్నా ఆ బలము చేత దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాడని చెప్పాలి. చేతుల పైకి తామని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు ఎక్కడ ఉంటున్నా కానీ నీ బలం నీకు తెలియట్లా. నీ బలం నీకు తెలియట్లా. దాంతో నువ్వు తవ్వి తీసుకోవాల్సింది చాలా ఉంది. నక్క తోకల్ని, కుక్క తోకల్ని పట్టుకోవటానికి కాదు. నువ్వు మాకంటే బలవంతుడివి. దేవుడు నీకు తోడై ఉంటాం చూసాం. నువ్వు ఒక్క దెబ్బ మమ్మల్ని కొడితే మేము సస్తాం. ఎందుకు వచ్చిన గొడవ? నీతో సమాధాన నిబంధన చేసుకున్నారా అని పిలిచి సమాధాన నిబంధన చేసుకున్నారు వాళ్ళంతా. అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా. నిజమండి. చేతుల పైకి తల్లిలో చెప్పండి. తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం 3వ విషయం చెప్తున్నాను. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా, దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా. కొంతమంది ఆడవాళ్ళు చెప్పుకుంటున్నారంట, మేము చాలా భక్తి కలిగిన వాళ్ళని చెప్పుకుంటున్నారంట. భక్తి కలిగిన వాళ్ళు మేము 4-5 సార్లు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాము. నా ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. భక్తి కలిగిన స్త్రీలమని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దేని చేత అలంకరించుకోవాలి? ఇప్పుడు మొదటి చెప్పాను రక్షణ చేత అలంకరించుకోవాలని. రెండవ విషయం చెప్పాను బలము చేత అలంకరించుకోవాలని. మూడవ విషయం చెప్తున్నాను సత్క్రియల చేత మనము అలంకరించబడాలి. అలా చెప్పండి, కొంచెం గట్టిగా రండి, కొంచెం గట్టిగా అలా చెప్పండి. భక్తి కలిగినటువంటి స్త్రీలలాగా సత్క్రియలు అనే ఒక అలంకారం, మంచి క్రియలు ఉండాలండి. ఈరోజున కొన్ని కుటుంబాలు కన్నీళ్ళ మధ్యలో ఉంటున్నాయంటే ఆ ఇంట్లో ఉంటున్న ఇళ్ళకి సత్క్రియలు ఉన్నాయా? మంచి క్రియలు చేస్తుందా? పాడు పనులన్నీ చేస్తుంది. ఈ కొంపలు తగలబెట్టేది, ఆ కొంపలు తగలబెట్టేది, వీళ్ళ మీద పడేది, వాళ్ళ మీద పడేది. ఏంటి వాళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేక, వాళ్ళు మంచిగా తింటుంటే ఓర్చుకోలేక, వాళ్ళు మంచి బట్టలు కడుతుంటే ఓర్చుకోలేక, ఇదే దరిద్రమైన అలవాట్లు కొంతమందికి అండి. ఇళ్ళల్లో భర్తలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఏమండి ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇటు భార్య అట్లాగే ఉంటుంది, ఇటు భర్త కూడా అట్లాగే ఉంటున్నారు.
ఇతనిలోనూ సత్క్రియలు కనపడట్లేదు, అతనిలోనూ సత్క్రియలు కనపడట్లేదు. నేను అంటున్నాను, మనము పరిశుద్ధమైన ఒక అలంకారం ధరించుకున్న, సత్క్రియలు ధరించుకున్నటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీల వల్లే కనబడాలి. చేతుల పైకి తలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా. సత్క్రియలు. ఆ కుటుంబ యజమానుడు తన భార్య గురించి సాక్ష్యం చెప్పాలి, కుటుంబ యజమానురాలు తన భర్త గురించి సాక్ష్యం చెప్పాలి. మా ఆయన అప్పట్లో కాదయ్యా ఒక పద్ధతిగా ఉంటున్నాడు, ఈ రోజున నా భార్య ఈ రోజున ఒక పద్ధతిగా ఉంటుంది అన్నయ్య. సంఘానికి వస్తుంది, దేవుని మందిరానికి వస్తుంది. ఒకప్పుడు నా భార్య నోరు తెరిస్తే చాలు, ఓయమ్మో అంబేద్కర్ కాలనీలో ఎవరు నిలబడలేరు అయ్యా, ఎవరు నిలబడలేరు. అమ్మగారు నోరు అట్లాంటిది, శ్రీశైలం డ్యామ్ తెరిచినట్టే. 12 గేట్లు కదా శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి 24 గేట్లు. ఇక నయాగర అయితే దానికి గేట్లు లేవు, ఏమీ లేవు, ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది నయాగర. ఒక్కొక్క అమ్మ నోరు తెరిచిందంటే పైనుంచి కింద దాకా మనకి చెమటలు పడతాయి, మూతులు వంకరలు పోతాయి, కాలు గొంగరలు తిరుగుతాయి, స్ట్రోకులు వస్తాయి. చావాలో బ్రతకాలో అర్థం కాదు కొన్నిసార్లు. వేధించబాకండి, గుర్తెరగండి, కొంచెం సత్క్రియల చేత అలంకరించబడండి. చపల కొట్టడానికి వచ్చి గట్టిగా మరి సత్క్రియలు. మీ సత్క్రియలే మిమ్మల్ని ఒక రోజున ఉన్నతమైన ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తాయి మిమ్మల్ని. బైబిల్లో రాస్తుంది, వారి క్రియలు వారు వెంట పోవును. మంచి క్రియలైతే మంచిగా తీర్పు తీర్చబడతావు, నీ చెడ్డ క్రియలైతే నీ క్రియలని తీసుకుని వెళ్తాయి నిత్య నరకానికి. గుర్తుపెట్టుకో. ఈ చేతులతో మనం ఏదైనా చేస్తున్నామంటే సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకునేవాడివే. కయ్యనుతో చెప్తూ వస్తున్నాడు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? మా తమ్ముడిని అడుగుతున్నాను, మా తమ్ముడికి నేనేమన్నా కావలవాడినా? ఎవరితో మాట్లాడుతున్నావు నీవు? ఏదో పక్కింటి వాడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నా తమ్ముడికి ఏమైనా నేను కావాలవాడినా? వాడు ఎక్కడున్నా నాకేం తెలుసు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా, కయ్యోను మీ తమ్ముడిని చంపావు కదా, ఆ రక్తం నాకు మర్రపెట్టిందయ్యా, నాకు మర్రపెట్టింది. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునేవాడివి. నీవు సత్క్రియ చేయట్లేదు. మనిషి క్రియలు చేస్తే ప్రతి మనిషి ఒక రోజున తలెత్తుకుని తిరుగుతాడు. చపల కొట్టడానికి వచ్చి గట్టిగా చెడ్డ క్రియలు చేసినప్పుడే తలదించుకోవాల్సి వస్తుంది. పాడు పనులు చేస్తున్నప్పుడే తలదించుకోవాల్సి వస్తుంది. ఒక మనిషి రోజున తలెత్తుకుని తిరగలేకపోతున్నాడంటే దానికి గల కారణం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. చేతుల పైకి సరళలో చెప్పండి, కొంచెం గట్టిగాలలో చెప్పండి, గట్టిగాలలో చెప్పండి, మరో సరళలో చెప్పండి. చదవమ్మా 2వ అధ్యాయం 10వ వాక్యం. అలంకరించుకొనక స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలా. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, ప్రసంగాలు చెప్పటానికి, పురుషుని మీద అధికారం చేయుటకైనను, పురుషుని మీద దబాయించి అధికారం చేసి పెత్తనాలు చేసి స్టీరింగ్ నా చేతిలో ఉండాలి, నువ్వు చక్రానివి పోయి నేను స్టీరింగ్ని, నేను ఎటు తిప్పితే అటు తిరగాలి. ఆమెకు సెలవివ్వను. మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడి. ముందు ఎవరు పుట్టారు? దేవుని సృష్టిలో ముందు ఎవరండి? మొదట ఆదాము, తర్వాత ఎవరండి? హవ్వయు. నువ్వు పుట్టావా?
మరి ముందు ముందు ఎందుకు ఎగురుతున్నావు? వాక్యం తెలిస్తే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థమవుతుంది. చేతులు పైకి తల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇళ్లల్లో కొంతమంది సాధిస్తారండి. సాధిస్తారా? ఆ మాట వినకపోతే అన్నం వండి పెట్టరంట. వాడు బయటకు వచ్చి బజార్లో బజ్జీలు తింటున్నాడు. బజార్లో బజ్జీలు, ఇంట్లో ఇళ్ళలో అన్నం వండి పెట్టరు. ఇది మాత్రం తెపాలాలు తింటుంది. నేను అందరిని ఉద్దేశించి అంటున్నాను. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగాలే చెప్పండి, గట్టిగాలే చెప్పండి. సాధిస్తారండి. నేను ఈ మధ్యకాలం నేను అనకూడదు ఈ మాట. ఒక ఇంటికి వెళ్తే ఆయన గారు వాళ్ళ భార్య చీరలో లంగాల బట్టలన్నీ ఆయన ఉతుకుతున్నాడు. నేను కళ్ళతో చూసి నాకు గుండె పగిలిపోయింది. నాకు ఇదేంటన్నా, అవునా ఓ తలిపేవే, తలిపేయి, అది 3వ గది, తలిపేయి. నేను తక్కువని కాదు, మీకు చెప్పాలి కదా. ఆ 2వ గది తలుపు చేసి ఈయన గారు ఏం బట్టలు చూస్తున్నాడని చూస్తే వాళ్ళ భారీ బట్టలు, ఈమె గారేమో సోఫా సెట్లో కూర్చొని బఠానీలు తింటుంది. ఈ మనిషి ఈమె బఠానీలు తింటుంది, ఆయన గారు బట్టలు బా 2 బాలు బాగానే కలుస్తుంది. చేతులు పగితే సరేలే చెప్పండి, కొంచెం గట్టిగాలే చెప్పండి. చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పేతురు పత్రికలో ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం కానీ చదవమ్మా. అటువల స్త్రీలారా, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, అది మనిషి ప్రవర్తన బట్టి వాక్యము లేకపోయినా, ప్రసంగాలు చెప్పకపోయినా, సువార్త చెప్పకపోయినా, మీరు నడుస్తున్న మనిషి ప్రవర్తన బట్టి తమ భార్యల నడవడి వలన, భార్య యొక్క నడవడి వలన రాబట్టవచ్చును. మీ భర్తల్ని దేవుని మందిరానికి రాబట్టవచ్చును. చప్పలు కొట్టడానికి వచ్చి గట్టిగా చప్పలు కొట్టాను. నేను ఒక ఇంటికి పోతే చర్చికి రాయానంటే ముందు దీన్ని బాగుపడమని అన్నాడు. దీని ప్రవర్తన బాగుందా? ఈ శాస్త్ర కార్యాలు ఏమైనా బాగున్నాయా? ఎంత కుళ్ళిపోతుందన్నా, ఎంత నేను పడి ఇంట్లో పడి చేస్తున్నాను. పెళ్ళయి మాకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంట్లో పడి చేస్తున్నాను అన్నయ్య. నువ్వు ఇప్పుడు వచ్చి విజిటింగ్ అని వచ్చి రా, ప్రార్థన రా, దేవుడు ఆశీర్దిస్తాడు నువ్వు అంటున్నావు. ఈ దిక్కుమాల దాన్ని దేవుడు ఆశీర్దించాడా? ఓయమ్మ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏంటయ్యా? నేనంటే చెప్తే చాలా ఉంది. నువ్వు పాస్టర్ అని మౌనంగా ఉన్నాను అంతే. అదే పూజారి అయి ఉంటే నీకు ఎంత చెప్పాలంత చెప్పుండేవని అన్నాడు. వద్దులే నాయన. భార్య యొక్క నడవడికను బట్టి భర్తను రాబట్టవచ్చును. జడలో అల్లుకొనటం, బంగారు నగలు పెట్టుకొనుటయు. అమ్మా జడలో పిలకలో ఒక్కొక్క అమ్మ పిలకల మీద పిలకలు అన్ని పిలకలు వేసుకోకపోతే చర్చిలోకి వస్తే ప్రభు ఆలకించడంట ప్రార్థన. అన్ని పిలకలు వేయాలమ్మా. పొంకులు తిప్పకపోతే దేవుడు ఆలకించడం నీ ప్రార్థన. పొంకులు జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు. మరి నీకేముంది బంగారం? ఇంకెవరికి లేదు. క్రైస్తవ సాంప్రదాయంలో ఒక తెల్లటి బట్టలు ఎందుకు పెట్టామంటే అందరూ సమానత్వం కలిగి ఉండాలని. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగా, అదే చప్పలు కొట్టండి. ఈ బంగారం ఉంది సంఘంలో చూపించమని కాదు. నీకు జడ మంచి జడ ఉంది అండి, ఆ జడతో పిలకలేసుకోమని కాదు. తర్వాత వస్త్రములు ధరించుకునుట
వెలుపటి అలంకారము ఆ, మీకు అలంకారముగా ఉండక ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణమైన అక్షయ అలంకారము గల గుణము అనే అక్షయ అలంకారము కలిగి ఉండాలి. చప్పలు కొడతాం కొంచెం. గుణము, నీ సుగుణాలు మంచివై ఉండాలి. నీ గుణం చూస్తే మంచి గుణము కలిగి ఉండాలి. నీ మాట కానివ్వండి, చూపు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, నడవడి కానివ్వండి, నువ్వు చేస్తున్న ప్రతి కార్యం ఆ గుణంలో నుంచి రావాలి. ఈ రోజున కొందరు గుణాలు మనకు అర్థం కాదండి. సత్క్రియలండి, సత్క్రియలు. నీ గుణం బాగుంటే నీ ఇంట్లో నీ భర్తను ఒకలాగా, నీ మరిదిని ఒకలాగా, నీ వైపు నుంచి బంధువులు ఎవరైనా వస్తే, ఆ ఇల్లు చందమామ రెస్టారెంట్ అయిపోద్ది. చందమామ రెస్టారెంట్ అయిపోద్ది. అదే కనుక భర్త తరపున బంధువులు ఎవరైనా వచ్చారనుకో, పులుసుని బొండాలు తినమను, పోయేది నాకు ఆరోగ్యం బాగుంటలేదుగా, చేసుకుని పులుసుని బొండాలు తినమని తెచ్చుకో, వెళ్ళి బయటికి వెళ్ళి తెప్పించుకోమని, నాకు అసలు ఆరోగ్యం బాగుంటలేదు, నా వల్ల కావట్లేదు. అంతే. సోలాపూర్ దుప్పరోడు కప్పుకొని జబ్బు వచ్చింది అల్లగా అని అంటది. వాళ్ళందరూ బయటికి పోయిన తర్వాత మళ్ళా ఆ డబ్బాలు పెట్టి ఎండు ముక్కలు ఉంటాయే, అవి శుభ్రంగా ఉడకపెట్టుకుని తాలింపు వేసుకుని తింటుంది. మళ్ళీ ఈ దరిద్రపు గుణాలు బట్టే కదా కుటుంబాల్లో ఈ రోజున ఫ్యామిలీ ఆశీర్వాదకరంగా లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాక్యం నేను చెప్పనవసరంలా, సువార్త చెప్పనవసరంలా, నీ మంచి సుగుణాలను బట్టి, మంచి సత్క్రియలను బట్టి అక్షయమనే అక్షయమనే ఆ గుణమనే అలంకారం బట్టి నీ భర్తను, మీ బంధువుల్ని, రక్త సంబంధాన్ని అందరినీ క్రీస్తులోనికి రాబట్టవచ్చును. కొట్టని చప్పట్లని అది గుణం. అంటే 10 మందిని రాబట్టేది గుణం. 10 మంది నేను వెంబడించేది మంచి గుణం. 10 మంది నీ మాట శాసిస్తుంటే వినేది 10 గుణం. అమ్మో, దీని నోట్లో నోరు పెట్టామా నాయన, మనకు వచ్చేద్దమ్మా, గుణం వస్తుంది నాయన, మనకు గుణం తగులుతుంది తల్లే. ఈ అమ్మ నోరు తెరిచిందంటే తగాదాలు గ్యారంటీగా. నాకు కొంతమందిని చూస్తానండి, అమ్మ ఎక్కడ ఉంటుందో కానీ గ్యారంటీ వారంటీ ఇస్తాను తప్పనిసరిగా. ఆమెకి గ్యారంటీ ఉంటుంది, వారంటీ కూడా ఇస్తాను నేను. ఆమె ఎక్కడుంటే అక్కడ సమస్యలు లేగుతుంది, తప్పనిసరి లేగుతుంది. ఆ మాట అట్లాంటిది, ఆ సూపు అట్లాంటిది, ఆ వాలకం అట్లాంటిది, ఆ బుద్ధి అట్లాంటిది, ఆ పద్ధతి అట్లాంటిది, ఆ మాట అట్లాంటిది. కదిలించుకునే దానికంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది అనిపిస్తుంది కొన్నిసార్లు. దయచేసి లేచి నిలబడండి. ఎలాంటి అలంకారం? ఆయన కుడి ప్రక్క నిలబడాలంటే ఈ అలంకారం కావాలి నీకు. అగ్ని మండుచుండెనే పోద కాలిపోలేదుగా, అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అటు అందరూ కలిసి తబల కొడుతూ
పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే కాలిపోలేదుగా. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. ఆమె పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఆనా ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయా. నీ ప్రాణ ఆత్మ శరీరము వాటిగా దెబ్బలు పడదాం, ఆమలు పడదాం. లోరీ లోరీ హుషారుగా చప్పలు కొడుతూ, హుషారుగా చప్పలు కొడుతూ. అగ్ని కనరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని కనరానందున వారు సిగ్గుపడిపోయిరే. అగ్ని దిగిరాగా నీవు మోషేను దర్శించినావే. అగ్ని దిగిరాగా నీవు మోషేను దర్శించినావే. పరిశుద్ధాత్ముడా నాలో నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఆనా ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయా. నా ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరము యేసయ్యా నిబాల శబరబరబల అలంకరిస్తున్నాడు, 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 అలంకరించబడండి, 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 అలంకరిస్తున్నాడు. ఓ యేసయ్యా 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 అలంకరించుమయ్యా. అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు. అగ్ని 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 మండిస్తున్నాడు, మండిస్తున్నాడు. దయగలిగిన తండ్రి మీ స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి
అయ్యా తండ్రి ఫిబ్రవరి నెల ఈ ఆఖరి పునరుత్థానపు ఆరాధనను సజీవ లెక్కలు ఉంచినందుకై అయ్యా మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మీ దాసుల ద్వారా చెప్పబడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రం నాయన. మీ దైనందిన శ్రేణిలో రాజుల కుమార్తెలు ఉన్నారని రాణి ఓఫీర్తో అలంకరింపబడి మీ కుడి పార్శ్వన ఉండినట్లుగా మీ యొక్క సౌందర్యాన్ని మేము కలిగిన వారమై తండ్రి, మీ కుడి పార్శ్వమందుకు నాయన మేము అలంకరింపబడి సిద్ధపరచబడినట్లు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణతో మీరు అలంకరించండి, బలముతో అలంకరించండి, సత్క్రియల చేత అలంకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా బలాన్ని మీకే అప్పగించుకొని యేసయ్య దేని కొరకు బలం ఉపయోగించాలో దాని కొరకే నాయన పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థనా శక్తి, విశ్వాసమందు నాయన తండ్రి బలహీనులు కాక బలము పొందిన వారమై తండ్రి గుణమనే అక్షయ అలంకారాన్ని ధరించుకొని అలంకరింపబడిన వధువు సంఘముగా వరుడైన యేసయ్య మీరు రానయుంటుండగా ప్రభువా నా తండ్రి పరలోకము నుండి మీరు దిగి వస్తూ ఉండగా తండ్రి మేము అలంకరింపబడి పెండ్లి భార్యముగా మీ కుడి పార్శ్వమునందు కూర్చుంటకు నిలబడ్డకు మమ్మల్ని సిద్ధపరిచి అలంకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆరోగ్యాలు దయచేయండి. ఈ వారం అంతా నీ కృపలో భద్రపరిచి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి. మీ దాసులు కూడా రెట్టింపు అభిషేకం ఇచ్చి ఇంకను బలపరిచి ఇంకను కృప ఇచ్చి మీ చేతులు బహుబలమైన సాధనముగా మీరు వాడుకోనండి. మీ మహిమగల రాజ్యము రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనిత సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం ఆయన కృప మనకు తోడై ఉండి ఆయన కుడి పార్శ్వమందు నిలిచి ఉందుమో కాక.